ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆషాఢ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఆ పరాదేవత మీ మనసులో ఉన్న ప్రతి కోరికని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆషాఢ నవరాత్రుల గురించి తెలుసుకుందాం. జూన్ 26 గురువారం నుండి, అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత నుండి మనకి ఆషాఢ నవరాత్రులు మొదలవుతాయి. జూలై 4 వరకు ఉంటాయి, అంటే శుక్రవారంతో ముగుస్తాయి. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. చాలామంది ఈ సమయంలో వరాహీదేవిని, దశమహావిద్యల్ని సాధన చేస్తూ ఉంటారు. చాలామందికి తెలియనిది ఏంటంటే, కొంతమందికి గురూపదేశం లేకుండా కూడా మూల మంత్రాలను చేసేస్తూ ఉంటారు. లాభం కంటే నష్టం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అమ్మవారు మంత్రాన్ని, ఈ మూల మంత్రాలని, బీజాక్షర మంత్రాలని ఖచ్చితంగా గురువు యొక్క ఉపదేశంతోనే చేయాలి. ఒకవేళ మీకు గురువు లేకపోతే స్వాతికమైన మంత్రాలు ఉంటాయి, అవి కూడా ఈ వీడియోలో చెప్తాను. మీకు నేను ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. అలాగే చాలామంది సాధకులు అంటే జాతకరీత్యా ఎలా ఉన్నప్పటికీ కూడా, అంటే జాతకం బాగుందా బాగోలేదా ఈ వీటి సంబంధం ఉండదు. తంత్ర సాధన చేసేవారి, అమ్మవారి సాధన చేసేవారికి జాతకంతో పని ఉండదు. జాతకం ఎలా ఉన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అన్నీ అనుకూలంగా వారు కోరుకున్న విధంగా నడుస్తూ ఉంటాయి. అంటే మనసుకు చెప్పిన, మనసులో ఏదైతే ఉంటుందో, నోటి నుంచి ఏదైతే వస్తుందో అది ఫలించడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని వాక్శుద్ధి అంటారు. ఈ ఆషాఢ నవరాత్రి సమయంలో ప్రధానంగా దశమహావిద్యలతో పాటు దుర్గాదేవిని, చండీదేవిని, అలాగే భీకర రూపాలుగా ఉన్న శక్తి దేవతల్ని ఆరాధిస్తారు. చాలా రకాల రూపాలు ఉంటాయి. ముఖ్యంగా అందులో వరాహీదేవి యొక్క పూజ కూడా ఈ నవరాత్రుల్లో అత్యంత విశేషమైన పూజగా చెప్పవచ్చు. అలాగే వరాహీదేవి లలితాదేవి సేనాపతి, అలాగే ఆది వరాహస్వామి యొక్క శక్తి స్వరూపిణిగా కూడా శాస్త్రం చెప్తుంది. ఆమెని ఆరాధించడం వల్ల ముఖ్యంగా భూ సంబంధమైన అంటే ఏదైనా గొడవలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, అలాగే ముఖ్యంగా వీటి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే గుప్త శత్రువులు, అంటే మనకు తెలియకుండా మన మీద ఇబ్బంది పెట్టేవారు ఎవరైతే ఉంటారో శత్రువుల పైన కూడా విజయం లభించడానికి అవకాశాలు ఉంటాయి. మనం శాస్త్రంలో కూడా నమ్మకంగా చేసిన వారికి ఫలితాన్ని చూసిన వారు ఉన్నారు. ఇలా ఫలితం చూసిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే గుప్త నవరాత్రుల్లో సాధారణంగా గృహస్థులు, అంటే సంసార సుఖంలో ఉన్నవారు ఎవరిని ఆరాధించాలి అంటే నవదుర్గల్ని ఆరాధించాలి. అయితే చాలామంది తాంత్రిక సాధన చేసేవారు దశమహావిద్యలను పూజ చేస్తారు. అంటే గృహస్థులు కూడా ఈ సమయాన్ని అమ్మవారిని ఆరాధించడానికి వినియోగించుకుంటారు. ఇప్పుడు మనం ఎవరైనా సరే ఈ సాధన చేయాలనుకునేవారు, అమ్మవారిని ఆరాధించేవారు, శత్రువులు ఉన్నారు, కోర్టు కేసులు ఉన్నాయి, అలాగే భూ విభేదాలు ఉన్నాయి, వ్యాపారం బాగా సాగడం లేదు, అలాగే ఇంట్లో పిల్లలకి వివాహం జరగడం లేదు, అలాగే తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉంది, ముఖ్యంగా ఎప్పుడూ తీరని బాధ, ఇంట్లో వాసుదోషాలు ఉన్నాయని బాధ, ఇలాంటి వాటితో బాధపడుతున్నవారు ఖచ్చితంగా ఈ నవరాత్రులను వినియోగించుకోండి. మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, తంత్రంలో కొన్ని శక్తులకి కొన్ని సమయాలలో విశేషమైన శక్తి ఉంటుంది. సాధకులు కూడా ఆ సమయాన్ని సరిగా వినియోగించుకోగలిగితే వారికి కోరిన కోరిక నెరవేరుతుంది. ఈ నవరాత్రుల్లో, అంటే మీరు ఎప్పుడు ఏ నవరాత్రులు చేసినా సరే నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అప్పుడు మాత్రం ఫలితాలు వస్తాయి. నేను చాలా వీడియోల్లో అంతకుముందు కూడా మీకు దేవతాశక్తుల గురించి చెప్తూ వచ్చినప్పుడు మన వీడియోలో హతజోడి గురించి చెప్పాను. హతజోడి తెలుగులో భుజయగ్మ అంటారు, హిందీలో హాత్ చోడి, దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇది ఒక చెట్టు యొక్క మొదలు. ఇది ఎక్కడ దొరుకుతుందయ్యా? హిమాలయాల్లోను, వింధ్య సాత్పుర పర్వత ప్రాంతాల్లోను, పడమటి కనుమల్లోను, తూర్పు కనుమల్లో కొన్ని ప్రాంతాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో ఈ మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటికి శక్తి ఎక్కడ ఉంటుందయ్యా? నదులు పుట్టిన ప్రదేశాల్లో వీటికి శక్తి ఎక్కువగా ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో అంత శక్తి ఉండదు. అలాగే ఈ రూట్ ఏదైతే ఉంటుందో హతాజోడి,
విధి విధానంగా సేకరించి గురుపుష్యమి, రవిపుష్యమి, ఆదివారం అమావాస్య తిథుల్లో సేకరించి కొన్ని సంవత్సరాల పాటు, నెలల పాటు ఆవాల నూనెలో ఉంచి తర్వాత ఎవరైతే కావాలనుకుంటున్నారో వారికి పేరు మీద సిద్ధింపచేసి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది సాధకులు తీసుకోవడం జరిగింది. కొంతమంది ఏం చేస్తారంటే తీసుకున్న తర్వాత అలా పెట్టి వదిలేస్తారు. అలా వదిలేయకూడదు. మీరు ఏ కార్యం కోసం తీసుకున్నారో ఆ కార్యాన్ని మీరు అమ్మవారికి చెప్తూ ఉండాలి. ఈ అథాజోడిలో శక్తి దేవతలు కాళిక, నవదుర్గలు, చండి, వరాహి, ప్రత్యంగర, ఇలా శక్తి దేవతలందరూ కూడా ఆహ్వానింపబడతారు. 64 యోగినీలు ఆహ్వానింపబడతారు. భైరవులని ఆహ్వానించవచ్చు. ఏ దేవతా శక్తినైనా సరే మనం అమ్మవారిని ఆ పదార్థంలోకి ఆహ్వానించవచ్చు. ఆ శక్తి ఉంటుంది కాబట్టి హతాజోడి సమస్త కార్యాలకి వినియోగానికి పనికొస్తుంది. పెళ్ళిళ్ళు కానివారు, చదువు రానివారు, వాస్తు బాగోలు అనుకునేవారు, తంత్రమంత్ర ప్రయోగాల గురించి బాధపడేవారు, వ్యాపారం బాగోలేదు అనుకునేవారు, అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతూ ఉన్నా, వాస్తు దోషాలు ఉన్నా, లక్ష్మీ అనుగ్రహం కలగాలన్నా, అఖండ ఐశ్వర్యం కలగాలన్నా, భూ వివాదాలు, కోర్టు వివాదాలు, భూ వివాదాలు ఇలాంటివి ఉన్నా, జాతక చక్రంలో రాహువు, కేతువు, శని, కుజుడు వీటి దోషాలు ఉన్నా, అలాగే దీర్ఘానారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న హతజోడి పెట్టుకొని ఆరాధించమని చెప్తాం. ఎవరికైనా పెట్టుకున్న వారికి ఫలితాలు రావడం లేదనుకోండి, దానికి కారణం ఏంటంటే సాధకుడు అమ్మవారిని సరిగా ఆరాధించటం లేదని అర్థం. మనం సిద్ధింప చేసిన తర్వాత మేమేం చేస్తానంటే మీ పేరు మీద, మీ గోత్రనామాల మీద అమ్మవారిని ఆహ్వానం చేసి మీకున్న సమస్యలని అమ్మవారికి నివేదన చేసి ఆ సమస్యలు తీరాలని అమ్మవారికి మూలమంత్రంతో పూజ చేసి తర్వాత బంధనం చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు దానిని మీ బీరువాలో కానీ మీ పూజామందిరంలో కానీ మీరు పెట్టుకొని ఆరాధించవచ్చు. ఇంటి బయట వాస్తు బాగోలేని ఇంటి బయట కట్టుకోవచ్చు. వాహనాలు ఇబ్బంది పడుతున్నాయంటే వాహనంలో పెట్టుకోవచ్చు. సంస్థల్లో బాగోలేదు అనుకుంటే సంస్థల్లో పెట్టుకోవచ్చు. మీ డెస్క్లో పెట్టుకోవచ్చు. అయితే నియమ నిబంధనల విషయంలో చాలామందికి తెలియదు. పాటించాల్సిన నియమ నిబంధనలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ గుప్త నవరాత్రి సమయంలో మీ దగ్గర హతజోడి ఉంటే ఖచ్చితంగా హతజోడిని శుద్ధి చేసుకొని అమ్మవారిని ఆహ్వానం చేసి పూజ చేయండి. ఒకవేళ మీరు సిద్ధులు సాధకులు అయి ఉన్నారనుకోండి, మీకు సిద్ధత్వం రావడం లేదు, వాక్కు రావడం లేదు, సరైన గిరాకీ లేదు, జ్యోతిషం చెప్పేవారు కూడా ఖచ్చితంగా అమ్మవారిని ఆరాధించాలి. శక్తి దేవతల్ని ఆరాధించినప్పుడే మీకు ఆ శక్తి వస్తుంది. సరస్వతి, లక్ష్మి, పార్వతి ఈ ముగ్గురు దేవతలే ఆదిపరాశక్తి. ఈ ఆదిపరాశక్తే మనం పరాదేవత అంటున్నాం. ఈ శక్తులని ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో అది తట్టుకోగలిగే సామర్థ్యం కూడా మనకు ఉండాలి. ఆ సామర్థ్యాన్ని పెంచుకున్న తర్వాతే మనం సాధనలు చేయాలి. అలా కాకుండా మనం శక్తిని ఆహ్వానించేసి తట్టుకోలేకపోయినప్పుడు కూడా మనం ఏమీ చేయలేం. ఇప్పుడు మీ ఇంటి దగ్గర హతజోడి ఉన్నప్పుడు మీరు ఈ గుప్త నవరాత్రుల్లో మొదటి రోజు శుద్ధి చేసి మీరు ఆ పదార్థాన్ని ఓపెన్ చేసి, మీకు నేను ఎలా ఇస్తానో ఐడియా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, ఓపెన్ చేసి దానిలో సుగంధ పదార్థాలు మళ్ళీ కొత్తగా వేసి పచ్చకర్పూరము, యాలకులు, లవంగ, జాజికాయ, జాపత్రి, లావెండరు, పునుగు, అలాగే కస్తూరి, మనకి పసుపు దొరుకుతుంది, లేదంటే కస్తూరి గింజలు దొరుకుతాయి, వాటి పౌడర్ అయినా వేయండి, లేదంటే కస్తూరి మనకి మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది, అదిన్నా కొద్దిగా వేయండి. వేసి మీరు మళ్ళీ ఎర్రటి వస్త్రంతో బంధనం చేసి పెట్టుకోండి. లేదంటే ఒక వెండి పాత్రలో కానీ, ఒక ఇత్తడి పాత్రలో కానీ, రాగి పాత్రలో కానీ పెట్టుకొని నిత్య పూజ చేసేవారు, దీపదీప నైవేద్యాలు చేసేవారు పెట్టుకోండి. అలా చేయని వారు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ పదార్థాలు వేసి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మళ్ళీ బంధనం చేసి కట్టివేసి మీరు బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టుకోండి. ఇలా మీరు ప్రతి సమయంలో అంటే నవరాత్రులప్పుడు, దేవీ నవరాత్రులప్పుడు, దీపావళి, అలాగే సంక్రాంతి, దసరా పండుగ అలాంటప్పుడు కూడా సామాన్యులు కూడా చేసుకోవచ్చు. మేము ఏమీ చేయకుండా అలా వదిలేసాం గురువు గారు అంటే ఫలితాలు రావు. కారణం ఏంటంటే మేము మీకు ఏదైతే శక్తిని దాంట్లోకి పంపించామో అమ్మవారు సహజంగా ఉన్న శక్తి మీకున్న గ్రహస్థితుల్ని, ఇబ్బందుల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది, అంతేగాని తొలగించదు. దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు రావు.
అలాంటప్పుడు మీరు తెలియక ఏం చేస్తారంటే అలా వదిలేస్తారు. అలా వదిలేయమాకండి. కొన్ని రోజులకి ఏమవుతుందంటే దాంట్లో మనం వాడే పదార్థాలు సరైనవి కాకపోతే పురుగు చేరుతుంది. పసుపు కానీ, కుంకుమ కానీ ఒరిజినల్ కాకపోతే చెక్కపొడి కలిపేస్తారు. పసుపు కొమ్ములతో ఒరిజినల్‌గా చేసింది ఇబ్బంది ఉండదు కానీ, లేకపోతే పురుగులు వచ్చేస్తాయి. మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే కొన్ని రోజులకి శక్తి క్షీణమవుతుంది. ఆ పదార్థం మీకు బాగున్నంత వరకే, ఆ రూట్ బాగున్నంత వరకే మీకు ఆ శక్తి ఆహ్వానివ్వబడుతుంది. నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలో కూడా. అలాగే ఈ గుప్త నవరాత్రుల్లో ఈ హతజోడి పెట్టుకొని సాధన చేసేవారికి అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ దగ్గర లేదనుకోండి, ఈ నవరాత్రి సమయంలో ఈ హతజోడి తీసుకొని మీ దగ్గర పూజలో, అంటే మేము పూజ చేయడానికి ఈ నవరాత్రులు పూజ చేసి నవరాత్రుల తర్వాత మీ దగ్గర పెట్టుకోవచ్చు. అదొక మార్గం. లేదు మాకు ఇమీడియట్గా కావాలనుకుంటే స్పీడ్ పోస్ట్లోను, లేదంటే ఆ స్పీడ్ కొరియర్లో పంపిస్తారు. మీకు కావాల్సిన వారు, హతజోడికి కావాల్సిన వారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే నియమం ఏంటంటే, హతజోడిని ఒంటి మీద ధరించేవారు కానీ మీ దగ్గర ఉన్నవారు ఎప్పుడూ కూడా చనిపోయిన వారి ఇంటికి వెళ్తున్నప్పుడు పొరపాటున కూడా మీ ఒంటి మీద ఉండకూడదు, తావిజు రూపంలో ఉన్నప్పుడు. అలాగే మీరు బ్యాగులో ఉన్న మీతో పాటు ఉన్న చనిపోయిన వారి ఇంటికి మీరు తీసుకెళ్ళకూడదు. ఇది నియమం. అలాగే మిగతా నియమాలు, ఆహార నియమాలు అనేది ఏమీ సాధన చేస్తున్నప్పుడు ఉంటాయి కానీ మిగతా సమయాల్లో ఏమీ ఉండవు. మన ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి నియమాలు ఉండవు. ఇది సాధన చేసేవారికి నేను చూపిస్తాను. మీకు నేను ఆయిల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత మామూలుగా కూడా పూజలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఆయిల్లో ఉంటుంది, చూస్తున్నారా? ఇలా సంవత్సరాల పాటు ఆయిల్లో ఉంచుతాం. ఇవి పెద్దవి చిన్నవి అన్నీ ఉంటాయి. నేను మీకు మిగతావి కూడా చూపిస్తాను. కుంకుమలో పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎందుకంటే మీ దగ్గర ఎవరైనా సరే ఉన్నవారు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే శక్తి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదిగోండి, ఇలా కుంకుమలో సుగంధ ద్రవ్యాల్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. చాలామందికి ఏంటంటే భయం ఉంటుందన్నమాట. ఏంటంటే ఏం జరిగిపోతుందో, భయపడాల్సింది ఏమీ లేదు. కొంతమంది మీ పెట్టుకున్న మాకు ఫలితాలు రావడం లేదు గురువుగారు అంటే, మీ సాధన సరిగా లేనప్పుడు ఫలితాలు రావు. అలాగే మంత్రజపం సరిగా చేయనప్పుడు కూడా ఫలితాలు రావు. కొంతమందికి ఎంత చేసినా ఫలితం రాకపోవడం కారణం ఏంటంటే ఎక్కడో లోపం ఉందని అర్థం. లోపం ఉండి మనం దాన్ని సరి చేసుకోకుండా దాని గురించి మనం మాట్లాడినా ఉపయోగం ఉండదు. అలాగే జాతక చక్రంలో శని మార్దశ, రాహు మార్దశ, కేతు మార్దశ, కుజ మార్దశ ఈ 4 గ్రహాల యొక్క స్థితి బాగున్నప్పుడు మీకు రిజల్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కర్మ అనుభవించాలి కాబట్టి ఫలితాలు వస్తాయి, కానీ అనుకున్నంతగా ఫలితాలు రావు. మీరు ఎవరైనా సరే హతజోడి ఉన్నవారు ఈ గుప్త నవరాత్రి సమయంలో మీరు వరాహిదేవి గాను, చండీ గాను, కాళికా గాను, అలాగే దశమహావిద్యుల్లో ఉన్న దేవతా స్వరూపంగా కూడా మీరు భావించి సాధన చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సాధన చేస్తున్నవారు గృహస్థులు ఏం చేయాలి, మిగతా వారు ఏం చేయాలి చెప్తాను. గృహస్థులు నిత్య పూజలతో పాటు కొన్ని తేలికపాటి తాంత్రిక పరిహారాలు కూడా చేసుకోవచ్చు. ఈ పరిహారాలు ప్రధానంగా వరాహీదేవి అనుగ్రహం కోసం ఉద్దేశించి ఉంటాయి. ఎందుకంటే ఆషాఢ నవరాత్రుల్లో వరాహీదేవి పూజే అత్యంత ప్రాధాన్యత ఉన్న పూజ. ఇక్కడ మీకు నేను విధానం కూడా చెప్తాను. ఒక్క నిమిషం. ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధించేవారు ప్రధానంగా వరాహీదేవి విగ్రహం కానీ పటం కానీ ఉంటే అక్కడ శుభ్రంగా శుద్ధి చేసి, అంటే ఆ రోజు నుంచి ముందు రోజునే క్లీన్ చేసుకోండి. ప్రతిరోజు కూడా దీపారాధన ఆవునిత చేయండి, అగరబత్తి వెలిగించండి. అమ్మవారికి మీరు ప్రశాంతంగా ఉండాలి. నైవేద్యం పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం కానీ, మీరు ఖర్చు పెట్టలేని వారు జామపండు, దానిమ్మ పండు రోజుకొకసారైనా నైవేద్యాన్ని సమర్పించాలి, ప్రయత్నం చేయాలి. లేదంటే మీరు బెల్లంతో చేసిన పాయసాన్ని ఈరోజు పెట్టారనుకోండి, రేపు ఒక పండు పెట్టండి. ఇలా 9 రోజులు చేయండి. అలాగే సాధకులు జపం చేసే మంత్రం ఏంటంటే ఇది అందరూ చేసుకోవచ్చు. ఓం వరాహి దేవియే నమః, ఓం వరాహి దేవియే నమః. ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపించండి. ఇంకా సమయం ఉందంటే వరాహి అష్టోత్తరం, వరాహిదేవి షోడాశనామాలు,
స్తోత్రపారాయణం చేయండి. అలాగే ఈ నవరాత్రుల్లో మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా కుంకుమార్చన చేయండి. అమ్మవారి యొక్క షోడాశనామాలతో కుంకుమార్చన చేయడం మర్చిపోవద్దు. అలాగే నవదుర్గల్లో మనం ఎలాగైతే ఆరాధన చేస్తామో దశమహావిద్యుల్లో ఉన్న శక్తులు కూడా అలాగే ఆరాధన చేయవచ్చు. అయితే మీకు మీ ఇష్టదైవం నవదుర్గ రూపాల్లో ఏ రూపంగా ఉన్నా మీరు మనస్ఫూర్తిగా దశమహావిద్యుల్ని రోజు స్మరించండి. దశమహావిద్యుల్ని స్మరించిన చాలు, అంటే పేర్లు. అలాగే మీరు రూపాలు తలుచుకొని మీరు ఆ రూపం ఎలా ఉంటుందో ఫోటో పెట్టుకొని దాన్ని అంటే మీరు మనసులో ధ్యానం చేయడం వల్ల సానుకూలమైన శక్తి మీకు ఆకర్షింపబడుతుంది. అయితే గురూపదేశం లేని వారు దశమహావిద్యుల్లో ఉన్న మూల మంత్రాలని జపించకూడదు, అది గుర్తుంచుకోండి. కానీ వాళ్ళు స్తోత్రాలు, కవచాలు, అష్టోత్తరాలు చదువుకోవచ్చు. అలాగే ముఖ్యంగా దీపారాధన. నిత్యం ఇంట్లో ఈ నవరాత్రులు దీపం వెలుగుతూ ఉండాలి. సాయంత్రం ఉదయం చేయాలి, సాయంత్రం చేయాలి. దీపం ఎవరైతే వెలిగిస్తారో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడండి, లేదా నువ్వుల నూనె వాడినా మంచిదే. అలాగే ఇంకొకటి ఏంటంటే తెల్ల ఆవాలు లేదా నవధాన్యాలు ఈ వేసి కూడా దీపాన్ని వెలిగించడం మీకు చాలా అద్భుతమైన ఫలితాన్ని కలిగజేస్తుంది. అయితే నియమం ఏంటంటే శత్రువులు ఉన్నారు, తంత్ర ప్రయోగాలు జరిగాయి అన్నప్పుడు తెల్ల ఆవాలు వేయాలి. నవధాన్యాలు మామూలుగా ఒక ప్లేట్లో పోసి దాని మీద కూడా దీపం పెట్టవచ్చు. దానికి కారణం ఏంటంటే ఆవాలు నూనెలో వేయవచ్చు, ఆవాలు లోపల వేయవచ్చు, నవధాన్యాలని కింద ప్లేట్లో పెట్టి కింద పోసి వాటి మీద కూడా దీపం పెట్టవచ్చు. మీకు గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మారుతాయి. అలాగే ముఖ్యంగా తాంబూలం. దేవికి తాంబూలం అంటే ఒక్క, తమలపాకు, సున్నము ఇవి మనం తాంబూలం అంటాం. పళ్ళు సమర్పించాలి. కుదిరితే మీకు చుట్టూ ఉన్న సువాసినులకి పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వండి. అలాగే ఈ సమయంలో స్వాతికమైన విధానం, జీవన విధానం ఉండాలి. ఈ 9 రోజులు స్వాతికమైన ఆహారం తీసుకోవాలి. అంటే మద్యం, మాంసం ఇలాంటివి వదిలేయాలి. అలాగే సంసార సుఖానికి దూరంగా ఉన్న మంచిది. చెడు ఆలోచనలు, చెడు మాటలు, చేతలు మానుకోవాలి. మనసులో ఎప్పుడు కూడా అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మీకు ఏది కోరతారో అది కనిపిస్తుంది, ఫలితం రూపంలో కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు శత్రుబాధల కోసం ఏం చేయాలో చెప్తాను. మనం ఇంతకుముందు హతజోడి గురించి చెప్తున్నాం. హతజోడి పెట్టుకొని మనం సాధన చేస్తే త్వరగా సిద్ధిస్తుంది. ఎందుకంటే శక్తుల్ని మనకి పట్టుకొని ఉంచగలిగే శక్తి హతజోడికి ఉంటుంది. కానీ ఖరీదు ఎక్కువ కాబట్టి అందరూ తీసుకోలేరు. అలాంటి వారు కూడా శత్రువులపైన విజయం సాధించడం కోసం శత్రు బాధ ఉన్నవారు ఖచ్చితంగా వరాహీదేవి పూజని మరింత శ్రద్ధగా చేయండి. అంటే ఈ భూమిని ఉద్ధరించే శక్తి అమ్మవారు కాబట్టి భూమికి సంబంధించిన వివాదాలు, కోర్టు కేసులు, అలాగే పోలీసు కేసులు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల వచ్చే సమస్యలు, ఇలాంటి వాటిని కూడా అమ్మవారి పూజ చేయడం వల్ల తగ్గుతాయి. మీకు నేను ఒక సూచన ఏంటంటే ఈ తేలికైన పద్ధతులు చెప్పాను కాబట్టి మీరు ఎవరైనా మీకు గురువు ఉన్నప్పుడు గురువు యొక్క మార్గదర్శకత్వంతో వీటిని ప్రయత్నించేయండి. తేలికైన మామూలుగా చేసుకోవచ్చు, లేదంటే మంత్రాలు, మూల మంత్రాలు పొరపాటును కూడా గురువు యొక్క ఉపదేశం లేకుండా చేయకూడదు. అలాగే స్వాతికమైన పూజా విధానాలకి మీరు నిర్భయంగా నిర్మమాటంగా చేసుకోవచ్చు. అంటే అమ్మవారి నామస్మరణ, స్తోత్రపారాయణం ఇలాంటివి మంచిది. అంటే ఇక్కడ కూడా భక్తి, శ్రద్ధ ప్రధానం. ఇక్కడ మీరు ఈ పూజ చేస్తూ జనాలను దూషించారనుకోండి, మీరు నష్టపోతారు. ఎందుకంటే అమ్మవారు వాక్నిస్తుంది. సామెత ఉంటుంది, వరాహి ఆరాధించే వారికి వాకిట్లోను, అలాగే ప్రత్యంగిరి చేసేవారు పక్కన ఉండకూడదని. ఎందుకంటే వాక్కు వారికి ఆ శక్తి అమ్మవారు ఇస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ ఆషాఢ నవరాత్రుల్లో మీరు చేసే పూజలు, పరిహారాలు మీ కష్టాలను తొలగించి సుఖాలని, సంతోషాలని ప్రసాదించాలని
మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మీకు నేను వివరిస్తాను. అంటే నిత్య పూజలు చేసేటప్పుడు పద్ధతి ప్రకారం అమ్మవారిని ఇంట్లో పద్ధతి ప్రకారం పూజించాలి. అలాగే మనం అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు అంటే ప్రతిరోజు కూడా జపం చేస్తాం కదా, గురువులు ఉపదేశించిన మంత్రాన్ని ఖచ్చితంగా చేయాలి. అంటే నేను మీకు దశమహావిద్యుల్లో ఉన్న మూల మంత్రాలు మీకు వినిపిస్తున్నాను, ఉదాహరణకి మాత్రమే. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే లేదా దశమహావిద్యుల్లో ఉన్న స్తోత్రాన్ని జపించవచ్చు. నేను ఇది ఎందుకంటే ఈ మంత్రాన్ని మీరు గురుపదేశంతో సంబంధం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఉదాహరణ చెప్తాను, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఇది అతజోడి ఇచ్చిన ప్రతి వారికి ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలాగే అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం, అంటే కొన్ని సందర్భాల్లో స్తోత్ర పారాయణం కాకుండా మనం దేవి మహత్యం, లలితా సహస్రనామం, వరాహి అష్టోత్తరము ఇలాంటి స్తోత్రాలని పారాయణం చేసుకోవచ్చు. అలాగే మామూలుగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం కూడా చేయొచ్చు. తీసుకునే ఆహారంలో ఈ 9 రోజులు మస్ట్ అండ్ షుడ్ మీరు అహింస విధానంగానే ఉండాలి. అంటే స్వాతిక ఆహారమే తీసుకోవాలి. అలాగే మీరు ఈ సమయంలో దాన ధర్మాలు, పేదలకు కానీ దేవాలయాలకు కానీ సేవ చేయటం, అలాగే ఇలా చేస్తూ ఉన్న దైవానుగ్రహం పొందుతారు. అలాగే గురువులకి మీరు మంత్రం తీసుకునేవారు ఖచ్చితంగా మీ గురువుని కాంటాక్ట్ చేయండి. మంత్రం తీసుకునేవారు ఖచ్చితంగా గురువు యొక్క అనుజ్ఞతో మంత్రాన్ని చేయండి. గురువు యొక్క అనుజ్ఞ లేకుండా మంత్రాల జోలికి వెళ్ళవద్దని చెప్తాను. మీరు అడగచ్చు, మీరు చాలా వీడియోలో చెప్తున్నారు కదా కొన్ని మంత్రాలు. నేను చెప్పే మంత్రాల్లో గురుపదేశం ఉన్న మంత్రాలు చెప్పను. శాబరి మంత్రాలు, గురుపదేశం లేని మంత్రాలు మాత్రమే మీకు చెప్తాను. చాలామందికి తెలియదు. అంటే సర్గలు విసర్గలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం బీజమంత్రమే కదా. కొన్ని మంత్రాలకి, కొన్ని దేవతలకి ఆ మంత్రం బీజమంత్రంగా ఉండదు. అది గుర్తుంచుకోవాలి. ఆ నుంచి వండిరా వరకు అన్ని బీజమంత్రాలే. మనం మాట్లాడే ప్రతి మాట బీజమంత్రమే. ఈ ఆషాఢ నవరాత్రుల్లో మనం పండ్లు, పాలు, కూరగాయలు ఇలాంటివి తీసుకోవాలి. అందులో కొన్ని తీసుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని తీసుకోకూడనివి ఉంటాయి. మసాలా తక్కువ తీసుకోవాలి. జీలకర్ర, ఆకుపచ్చ యాలకులు, లవంగాలు వీటిని తగ్గించుకోవాలి. దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, అల్లము, పచ్చిమిర్చి, నిమ్మరసము ఇవి. అలాగే ఉప్పు, కల్లుప్పు బదులు రాళ్ళు, అంటే మనకి మెత్తటి ఉప్పు బదులు రాళ్ళ ఉప్పు ఉపయోగించాలి. దూరంగా ఉంచవలసిన ఆహారం మాంసాహారం. మాంసాహారాన్ని చేపలు, గుడ్లు వీటి కూడా నిషేధం. వీలైతే వెల్లిపాయ కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. అందులో పప్పు ధాన్యాల్లో శనగలు, బఠానీలు వంటివి మానిస్తే మంచిది. అలాగే ఈ నవరాత్రి సమయంలో వరి బియ్యము, గోధుమలు, మైదా పిండి ఇలాంటివి ఉంటాయి కదా, వీటిలో తక్కువ తీసుకోవడం ప్రయత్నం చేయాలి. మద్యము, పొగాకు అసలు పూర్తిగా నిషేధించాలి. అలాగే ఫ్రైడ్ సాధన చేసేవారు, ఫ్రైడ్ అంటే మనకి ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి కదా, అలాంటివి నివారించాలి. శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ ఇలాంటివి మానేయాలి. పసుపు, ధనియాలు, ఆవాలు వీటిని కూడా మనం వీలైనంత వరకు తక్కువ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే మసాలా దినుసులు తక్కువ మోతాదులో వాడుకోవాలి దీని అర్థం. అలాగే ఆహారం కూడా జీర్ణం అవ్వడానికి తేలిగ్గా ఉండే ఆహారం తీసుకోవాలి. మీ శరీర తత్వాన్ని బట్టి ఆహారం ఎంపిక చేసుకోవాలి. కొంతమంది కొన్ని పడవు. ముఖ్యంగా శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఈ నియమాలు కేవలం ఆహారానికి సంబంధించినవే కాదు, మనసుకు కూడా పాటించడానికి, ఆధ్యాత్మికమైన శక్తి పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది మీకు నేను ఎందుకు చెప్పానంటే, ఎవరైనా సరే తంత్ర సాధన చేసేవారు, మంత్ర సాధన చేసేవారు జాగ్రత్తగా ఈ గుప్త నవరాత్రుల్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని మీకు ఉదాహరణలు మీకు ఒక నాలెడ్జ్ కోసం చెప్తాను. ఎవరైనా సరే గురువు యొక్క మార్గదర్శకత్వంలో చేస్తే ఎటువంటి ఇబ్బందులు రావు. అంటే దేవి మంత్రాలు, స్తోత్రాలు పఠించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. గురుపదేశం లేకుండా బీజ మంత్రాలు చేయకూడదు. అందులో గురువు యొక్క ఉపదేశం పొందినవారు, తంత్ర సాధనలో ఉన్నవారు ఆషాఢ నవరాత్రుల్లో జపించే కొన్ని ముఖ్యమైన మంత్రాలు చెప్తాను. వరాహిదేవి మంత్రాలు అంటే ముఖ్యంగా
మూల మంత్రం ఉంటుంది అమ్మవారిది. ఈ మూల మంత్రాన్ని ఖచ్చితంగా గురువు యొక్క ఆజ్ఞ ద్వారా జపించాలి. పుస్తకాల్లో ఉందని జపించొద్దు. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన మూలమంత్రం. దీక్ష పొందిన వారు మాత్రమే జపించాలి. నేను మంత్రం కూడా మీకు అందుకే చెప్పలేదు. అలాగే గురుపదేశం లేనివారు ఏం చేయొచ్చు? వరాహీదేవి యొక్క గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు. లేనివారు కూడా భక్తితో శ్రద్ధతో జపిస్తే మీకు ఫలితం ఉంటుంది. అలాగే బీజమంత్రం, అమ్మవారి బీజమంత్రం మీకు నాలెడ్జ్ కోసం మాత్రం చెప్తున్నాను. ఓం ఐం గ్లౌం లం. ఇది ఎవరు జపించాలయ్యా? గురుపదేశం ఉన్నవారు మాత్రం జపించాలి. గురుపదేశం లేకుండా ఈ బీజమంత్రాన్ని జపించొద్దు. అలాగే మామూలుగా దశమహావిద్య మంత్రాలు ఉంటాయి. ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారు కాళికాదేవిని, తారాదేవిని, త్రిపుర సుందరిని, భువనేశ్వరిని, చిన్నమస్తాదేవిని, అలాగే భైరవిని, ధూమావతిని, అలాగే బగలాముఖిని, మాతాంగిని, కమలాత్మకం అంటే లక్ష్మీదేవి కూడా దాంట్లో ఒక భాగం. ఇవి మీరు మూలమంత్రాలు చేస్తున్నప్పుడు, అమ్మవారి మూలమంత్రాలు చేస్తున్నప్పుడు స్వహాగారంతో ఉన్న మంత్రాలు, నమహాతో ఉన్న మంత్రాలు, ఫట్తో ఉన్న మంత్రాలు, షట్తో ఉన్న మంత్రాలు ఉంటాయి. వీటిని చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ముఖ్యంగా మీకు గమనిక ఏంటంటే, ఇది మీకు చెప్పినవన్నీ కూడా నేను కేవలం సమాచారం నిమిత్తం మాత్రమే చెప్పాను. అంటే ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాను. గురువుల నుండి దీక్ష తీసుకోకుండా, వారి సూచనల్ని పాటించకుండా ఎట్టి పరిస్థితుల్లో తాంత్రిక మంత్రాలని జపించవద్దు. ఏ మంత్రాలైనా సరే మీ వీడియోలో చెప్పినప్పుడు తాంత్రిక మంత్రము గురుపదేశం అవసరం లేదు అన్న మంత్రాన్ని మీరు జపించవచ్చు. అలాగే గురుపదేశం లేనివారు ఏ మంత్రం జపించుకోవచ్చు? చక్కగా జపించాల్సింది చండీ మంత్రం. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఈ మంత్రాన్ని ఏమంటారంటే సువర్ణ మంత్రం అంటారు. దుర్గా, అలాగే కాళిక, లలిత, ఇలా సహస్రనామాలు, విష్ణు సహస్రనామం కూడా చేయవచ్చు. ఎందుకంటే ఆయనే వరాహమూర్తి. ఇది అపారమైన శక్తితో పాటు మీకు కోరుకున్న కోరికల్ని నెరవేర్చడానికి మార్గాలు ఏర్పడతాయి. ఈ ఆషాఢ నవరాత్రులు మీరు భక్తిగా, శ్రద్ధగా స్వాతిక పూజలు చేయడం వల్ల, ఉపవాసం ఉండటం వల్ల, హతజోడి పెట్టుకొని మీరు ఆరాధించడం వల్ల మీ జీవితంలో కష్టాలు, నష్టాల నుంచి దూరం జరుగుతారు. మీకు శక్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీరు తీసుకోలేని వారు కూడా నామాన్నైనా స్మరించండి. అందుకే మీకు చెప్తున్నాను, పెద్ద పెద్ద పూజలు చేయలేమండి అనేవారు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ప్రధానంగా వరాహీదేవి యొక్క నామాన్ని జపించండి. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడైనా సరే 21 సార్లు అమ్మవారి నామాన్ని జపించండి. ఇప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపించడంతో పాటు పర్టికులర్గా అమ్మవారిని ఎలా చేసినా మీకు మంచి రిజల్ట్ వస్తే చెప్తాను. వరాహీదేవి విషయంలో ప్రతిరోజు అమ్మవారి పట్టం ముందు కానీ, విగ్రహం ముందు కానీ దీపము, అగరబత్తి సమర్పించడం, నైవేద్యం బెల్లంతో చేసిన పాయసం పెట్టడం, పళ్ళు పెట్టడం, ఈ 9 రోజులు స్తోత్ర జపం చేయటం. ఇది మీరు తేలికైన మార్గం. ఇలా చేస్తే కూడా ఏం జరుగుతుంది? శత్రుబాధలు, కోర్టు వ్యవహారాలు, విజయాలు మీకు వస్తాయి. అలాగే రెండోది నవదుర్గా పూజ. అయితే ఇక్కడ 9 దుర్గలను మీరు పూజిస్తున్నప్పుడు ఏంటంటే అమ్మవారి రూపం అంటే మనకి మనస్ఫూర్తిగా అమ్మవారి రూపం తలుచుకొని చేస్తే సకల శుభాలు కలుగుతాయి. అంటే మనం ఏది కోరుకుని అవుతుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత అమ్మవారి పట్టం ముందు, విగ్రహం ముందు దీపం వెలిగించాలి. నవదుర్గా స్తోత్రాన్ని పఠించాలి. అలాగే మనం ఏ రోజు ఏ దేవత అయితే ఉంటుందో ఆ స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. ఇంతకు చెప్పాను. ఏమి చేయలేమనుకోండి, ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఈ ఈ మంత్రము 108 సార్లు జపించిన అద్భుతమైన ప్రభావం ఉంటుంది. అలాగే రంగురంగుల పుష్పాలు, ప్రతి దుర్గాదేవి రూపానికి ఇష్టమైన పువ్వులు ఉంటాయి. ఆ రంగులు వాటిని తెలుసుకుని మీరు పెట్టడం మంచిది. అలాగే దశమహావిద్యుల్లో పూజ చేస్తున్న వారికి అంటే దీక్ష పొందిన వారు మాత్రమే ఈ గుప్త నవరాత్రుల్లో ప్రధానంగా అమ్మ దశమహావిద్యులకు సంబంధించిన శక్తుల్ని ఆరాధన చేయడానికి ఉద్దేశింపబడ్డాయి. అందరికీ కాదు, అది గుర్తుంచుకోండి. ఎవరైతే మంత్ర సాధకులు ఉంటారో వారి కోసం. మామూలు సాధకులు ఇలా చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ దశమహావిద్యుల్లో ఒక దేవిని ఇష్టదైవంగా ఎంచుకొని మీరు గురువు ఉపదేశించిన విధంగా పూజ చేస్తే
సమస్త కోరికలు నెరవేరుతాయి. మంత్రాలు కూడా గురువు ఉపదేశించిన దశమహావిద్యుల్లో ఉన్న మూల మంత్రాలను మాత్రమే జపించండి. మీకు వార్నింగ్ ఏంటంటే, ఈ పూజ, గురుదీక్ష, కఠిన నియమాలు తప్పనిసరి. దీక్ష లేనివారు ఈ పూజ చేయకూడదు. అలాగే దీపారాధన ఖచ్చితంగా ఆవు నెయ్యితో చేయాలి. అది మీకు చాలా శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే శక్తి ఆరాధనలో దీపారాధన విశేషమైన స్థానం ఉంది. ఈ విధానం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనుక చేస్తే మీకు ఏది చేసినా చేయకపోయినా సానుకూలమైన శక్తి, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, మీలో ఉన్న మనసులో ఉన్న చీకటి తొలగిపోయి మీకు జ్ఞానాన్ని సిద్ధింపజేస్తుంది. దీపారాధన వల్ల అంత శక్తి ఉంటుంది. అలాగే ఇంకా తేలికైంది లలితా సహస్రనామ పారాయణం వినడం కానీ పారాయణం ఈ 9 రోజులు చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. విధానం ఏంటంటే, ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా ఈ నవరాత్రుల్లో లలిత సహస్రనామాన్ని వినడానికన్నా ప్రయత్నించండి, లేదా లలిత శ్రీస్తది పారాయణం చేయడం. ముఖ్యంగా అన్ని కోరికలు తీర్చే, మోక్షాన్ని ప్రసాదించే అత్యంత గొప్ప స్తోత్రం ఏదన్నా ఉందంటే ఈ స్తోత్రం. అలాగే ఇంకొకటి కుమార పూజ, అంటే కుమారి పూజ, చిన్నపిల్లల పూజ, బాలికల్ని దేవి స్వరూపంగా భావించి పూజ చేయడం. ఇది ఒక చాలా విశేషమైన ఆచారం. మీకు ఎలా చేయాలంటే, మీ వయసును బట్టి 2 నుండి 10 సంవత్సరాల లోపు ఉన్న బాలికల్ని ఇంటికి ఆహ్వానించి వారి పాదాలు కడిగి పసుపు కుంకుమ పెట్టి చిన్న చిన్న బహుమతులు, కొత్త బట్టలు, బొమ్మలు, పండ్లు సమర్పించడం, వాళ్ళకి భోజనం పెట్టడం చేస్తే చాలు. దీనివల్ల ఏం జరుగుతుంది, అమ్మవారి రూపంలో చిన్నపిల్లల రూపంలో ఉంటారు కాబట్టి వారిని పూజించడం వల్ల దేవి అనుగ్రహం చాలా త్వరగా లభిస్తుంది. ఇది నిజం. అలాగే దానము, ధర్మం. ఈ సమయంలో మీరు పేదలకి దానం చేస్తే అద్భుతమైన పుణ్యం చేసిన వారు అవుతారు. అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. నేను మీకు ఇంత పెద్ద వీడియో ఎందుకు చెప్పానంటే, చాలామంది అడిగారు, నవరాత్రులు వస్తున్నాయి కదా గురువు గారు, అమ్మవారి గురించి చెప్పండి, అమ్మవారి మంత్రాలు చెప్పండి అని. ఎవరు చేయకూడదు, అంటే నేను చాలా వరకు వరాహీదేవి సంబంధించిన శక్తి సంబంధించిన విషయాల్లో స్వాతికమైన శక్తుల గురించి చెప్తూ వస్తున్నాను, కానీ ఉగ్రశక్తుల గురించి చెప్పడం లేదు. కారణం ఏంటంటే, మిస్యూజ్ అయితే చెప్పిన నాకు, విన్న మీకు ఇబ్బందులు వస్తాయని నేను చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, చాలామంది అడిగారు, ఈ సమయం కూడా అలాంటిది. కాలం బాగోనప్పుడు ధైర్యం కావాలన్నా అమ్మవారిని ఆరాధించాలి. అందులో ధైర్యంగా ఉండడానికి శక్తి స్వరూపాన్ని ఆరాధించడం కంపల్సరీ. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా హతజోడి కావాలి అనుకునేవారు ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.